అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఈ గురుగ్రహ ప్రభావం వల్ల మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఓవరాల్ గా ఎలా కలిసి వస్తుంది అంటారు వీరికి? తప్పకుండా మకర రాశి వారికి ఈ గురుగ్రహ ప్రభావం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తుంది. ఇక్కడ గురువు ఈ రాశి వారికి షష్టమంలో ఉన్నాడు. ప్రస్తుతం షష్టమంలో ఉన్నటువంటి గురువు తక్కువ ఫలితాన్ని, మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ గురువు యొక్క దృష్టి వచ్చేటప్పటికి వ్యయ స్థానం మీద ఉంటుంది. రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖున గురువు సప్తమంలోకి రాబోతున్నాడు, ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు. ఉచ్చ స్థానంలోకి వచ్చేటువంటి గురువు యొక్క పూర్ణ దృష్టి అంటే 180 డిగ్రీల్లో వచ్చేటప్పటికి తన యొక్క దృష్టి మకర రాశి మీదే ఉంటుంది అన్నమాట. మకర రాశి మీద ఎప్పుడైతే ఎక్కువ దృష్టి ఉంటుందో అది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. వయోవృద్ధులు, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు, అంటే హెల్త్ పరంగా రికవరీ అనేది బాగుంటుంది. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా భార్య తరపు బంధువుల ద్వారా, అదేవిధంగా భార్య నుంచి కానీ లేకపోతే భర్త నుంచి కానీ, అది జీవిత భాగస్వామి ద్వారా కానీ సహకారం పొందగలుగుతారు. అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ సహకారం అనేది పొందగలుగుతారు. వారితో పాటు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సంఘంలో గౌరవము, మర్యాద అనేది పొందగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ యోగం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి సప్తమంలోకి గురు సంచారం ఉచ్చస్థానంలోకి వచ్చినప్పుడు అది యోగాన్నే ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికీ ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చేటువంటి స్థితిలోకి గురు సంచారం జరుగుతున్నది. గురువు సప్తమంలో కేంద్ర స్థానంలోకి వచ్చినప్పుడు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు అని చెప్పడం జరుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్, ఉద్యోగ పరంగా మార్పు చేర్పులకు కూడా జరగటానికి అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. టీవీ మీడియా రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. మరి వాటితో పాటు బిజినెస్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా వ్యాపార పరంగా అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. గురుగారు, అలాగే ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అని అనుకునే ఆలోచన ఉంటే కలిసి వస్తుందంటారా? చదువుకోవచ్చా? ఈ రాశిలో ఉండేటువంటి వారికి అబ్రాడ్ వెళ్ళి చదువుకోనేటువంటి వారికన్నా కూడా కొత్త కోర్సులు నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంది. అంటే ఎవరైతే ఆల్రెడీ ఎడ్యుకేషన్ అప్డేట్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు వారు ఆన్లైన్లో కానీ లేకుండా ఉంటే డైరెక్ట్గా కోర్సెస్ చేయాలి, వాటిలో అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అనేది గోచరిస్తుంది. అదేవిధంగా గృహప్రాప్తి, వాహన ప్రాప్తి కూడా అవకాశం అనేది ఉంది ఈ రాశి వారికి. ఎందుకంటే గురువు పూర్ణ దృష్టిలో ఉన్నాడు కాబట్టి అత్యధికమైనటువంటి బిందువుల్లో ఉన్నాడు. తన యొక్క పూర్ణ దృష్టి రాశి వారికి యోగ్యాన్ని ఎక్కువగా ఇస్తుంది. ఆ యొక్క యోగ్యం వచ్చేటప్పటికి మెయిన్గా గృహ కొనుగోలు, వాహన కొనుగోలులో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి ప్రశాంతతని కలిగిస్తుంది. మెయిన్గా ప్రశాంతత, కంఫర్ట్నెస్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది అన్నమాట. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకి ఫలాదాయం బాగానే ఉంటుంది ఈ సంవత్సరం. ఈ రాశి వారికి శని యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు, గురువు కూడా మంచి స్థానంలోకి వస్తున్నాడు. కాకపోతే రాహు బాలేడు రాశి వారికి. కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారితో కొద్దిగా కష్టంగా మాట్లాడతారు, అంటే కోపంగా మాట్లాడతారు. ఇట్ మీన్స్ కోపంగా మాట్లాడతారు. అది డిసెంబర్ తర్వాత జన్మరాశిలోకి రాహుగ్రహ సంచారం ఉంది డిసెంబర్లో. అప్పుడు వరకు అనుకూలంగా ఉంటుంది. డిసెంబర్లో రాహు ఎప్పుడైతే జన్మరాశిలోకి సంచారం చేస్తాడో దాని యొక్క ప్రభావం కొంచెం ఉంటుంది ఈ రాశి వారి మీద. సో ఆ టైంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. డిసెంబర్లో రాహుగ్రహ సంచారం జరుగుతున్నటువంటి సమయాల్లో మెయిన్గా కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి ఎమోషన్స్ అనేది జాగ్రత్తగా ఉండాలి. రాహు భ్రాంతి కలిగించేటువంటి వాడు. అందుకనే ఆ యొక్క భ్రాంతి అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా కలిగించేటువంటి వాడు గ్రహం అన్నమాట. అటువంటి గ్రహాన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి ఎవరి దగ్గర ఉందంటే భ్రమరాంబ. అంటే భ్రమను తొలగించేటువంటి శక్తి ఉంది కాబట్టి అమ్మవారి పేరేంటి? భ్రమరాంబ అయిందన్నమాట. ఆ యొక్క భ్రమరామ అమ్మవారిని పూజించాలి. దుర్గాదేవి స్వరూపం పూజించినట్లయితే ఈ యొక్క ప్రభావం తగ్గి యథాస్థితిని పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఓవరాల్గా పాజిటివ్గానే ఉంటుంది. కాకపోతే కొన్ని
సమస్యలు మెయిన్గా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ సమయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఎవరైతే సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంటే ఎవరైతే అబ్బాయి కావాలని చెప్పి, అంటే అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే, కాకపోతే సంతాన ప్రాప్తి సప్తమంలోకి వచ్చినప్పుడు అబ్బాయికి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఈ రాశి వారికి బంగారం కొనాలి అని చెప్పి ప్రయత్నాలు చేసేటువంటి వారు, అదేవిధంగా ఆ యొక్క దుకాణాల్లో పనిచేసేటువంటి వారికి కూడా వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. చేతి వృత్తి పనుల వారికి అనుకూలంగా ఉంటుంది. టీచింగ్ రంగంలో ఉన్నటువంటి వారు, స్టూడెంట్స్కి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పుస్తక షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారు, పుస్తక షాపు యజమానులు, ప్రింట్ ప్రెస్ రన్ చేస్తున్నటువంటి వారు, టీవీ మీడియా రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. కాఫీ, టీ హోటల్స్, రెస్టారెంట్స్ రన్ చేస్తున్నటువంటి వారి వృత్తుల వారికి అనుకూలమైనటువంటి ప్రాప్తి ఇస్తుంది. ఈ యొక్క పాజిటివ్నెస్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే అక్టోబర్ 31వ తారీఖు వరకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అక్టోబర్ 31వ తారీఖు నుంచి డిసెంబర్ వరకు కూడా మిశ్రమంగా ఉంటుంది, కొంచెం తగ్గుతుంది. ద ప్రపోర్షనాలిటీ తగ్గుతుంది. ఎందుకంటే 3 months పాటు గురువు అతిచార స్థితిలోకి మారుతున్నాడు. అతిచార స్థితిలోకి మారి తన యొక్క స్థితి అష్టమంలోకి వెళ్తుంది. అష్టమంలోకి వెళ్ళినప్పుడు తన యొక్క స్థితి డౌన్ఫాల్లో ఉంటుంది. అంటే పూర్తిగా నెగిటివ్గా కాకుండా కొంచెం డౌన్లో ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తర్వాత మళ్ళీ తిరిగి యథాస్థితిలోకి వస్తారు. అంటే పనిచేసేటువంటి ఫ్యాక్టర్స్, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనేవి పొందగలుగుతారు. మెయిన్గా ఈ రాశి వారికి సప్తమంలో గురు సంచారం అనేది ఓవరాల్గా 9 నెలల పాటు అనుకూలతని, 3 నెలల పాటు కొంచెం మిశ్రమంగా ఉండేటువంటి ఫలితాన్నే ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క విషయంలో మెయిన్గా వచ్చేటప్పటికి ఎక్కువగా లాభించేటువంటి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగస్తులకి కొంచెం అనుకూలతంగానే ఉంటుంది. మెయిన్గా జీవిత భాగస్వామి ద్వారా ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది, అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటారు? ఈ రాశి వారు మెయిన్గా తీసుకోవలసినటువంటి రెమెడీస్లో గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, ప్రతి గురువారం నాన్ వెజ్కి, డ్రింక్స్కి దూరంగా ఉండాలి. అదేవిధంగా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ప్రతి గురువారం లైట్ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోవాలి. అదేవిధంగా చూపుడు వేలికి పుష్యరాగాన్ని, కనక పుష్యరాగాన్ని, అదేవిధంగా బంగారంతో చేసినటువంటి ఉంగరాన్ని కానీ, లేకపోతే బంగారపు రంగులో ఉన్నటువంటి ఉంగరాన్ని కానీ పెట్టుకున్నా సరిపోతుంది. గురుగారు, మొత్తం మీద ఈ గురుగ్రహ ప్రభావం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు.